హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేపల కూర చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నాన్ వెజ్ చేయడం రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా కూడా ఈ చేపల కూరని చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మేము తీసుకున్న చేప బొచ్చ ఒక 2 kgs వరకు ఉంది. ఇది ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకున్నాము. చేపల కూరలో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అడ్జస్ట్ చేసి వేసుకోండి. పసుపు వేసుకున్నాము. ఇందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నామండి. చేపల కూరలో ఎప్పుడైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఒక 4-5 ఆనియన్స్ చిన్నవి, కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకొని ఇలా రోట్లో రుబ్బుకుంటున్నాము. మీరు కావాలి అంటే మిక్సీ వేసుకోండి. మేమైతే ఇలా విడివిడిగా నూరుకుంటున్నాము. మీరు మొత్తం కలిపి మిక్సీ అయినా పట్టుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అల్లము వెల్లుల్లి ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ కారము, ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టాలండి. చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాము. మీరు తినే టేస్ట్ని బట్టి చింతపండుని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని మొత్తం కూడా ఇలా చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోండి. మరీ ఎక్కువ పులుపు ఉంటే అంత టేస్ట్ బాగోదు. కరెక్ట్గా ఉంటేనే పులుపు టేస్ట్ బాగా వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. అసలు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ చేపల కూరని చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు ఎప్పుడు చేసినా కూడా ఒకే టేస్ట్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందేనండి, అంత బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇలా ఉడుకుతున్నప్పుడు పచ్చిమిర్చిని కట్ చేయకుండా మధ్యలో ఘాట్లు పెట్టి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకోండి, మంచి అరోమా వస్తూ చాలా బాగుంటుంది. అయితే ఇది మనం తీసుకునే గిన్నె అడుగు కొంచెం మందంగా ఉండాలి, అలాగే వెడల్పుగా ఉండాలి. చేపల కూర కలుపుకునేటప్పుడు ఎప్పుడు గరిటె పెట్టి కలుపుకోకండి, డేక్షాన్ని కదిపించుకుంటా కలుపుకోవాలి అంతే, లేదంటే ఆ ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా గరిటె పెట్టి కలపకూడదు. దానివల్ల ఏంటంటే మనము మందంగా వెడల్పుగా ఉండే గిన్నెలో మాత్రమే చేపల కూర వండుకోవాలి. ఈ టిప్ని ఫాలో అవ్వండి. మనం వేసుకున్న ఈ పచ్చిమిర్చి కూడా, ఈ చింతపండు పులుసు, ఇదంతా కారం ఉప్పు అన్నీ కూడా ఆ పచ్చిమిర్చికి పట్టి అవి చేపల కూర తినేటప్పుడు ఆ మిర్చి కూడా భలే టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో ఇలాగ మూత తీసి ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఈ పులుసు అంతా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చేపల కూర ఎప్పుడు మరీ పులుసుగా కాకుండా మరీ గ్రేవీగా కాకుండా ఆ మీడియం టెక్స్చర్ కానీ ఉంది అంటే చేపల కూర అద్దరిపోతుందంటే. మీరు ఎప్పుడు చేసినా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే చక్కగా రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం పులుసు దగ్గర పడుతుంది. చూసారు కదా, వేడిగా చేపల కూర రెడీ అయింది. వేడి రైస్లో ఈ చేపల కూర వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 7-8 అవర్స్ తర్వాత తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.